వెల్కమ్ టు సోను చిన్ను షార్ట్స్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అదేంటంటే 10వ తరగతి తర్వాత మనము ఏ కోర్సు చేయాలి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి 10th క్లాస్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం జరిగింది. మై డియర్ పేరెంట్స్ and 10th class completed students, please watch this video until the end. Then you will get good information regarding to after 10th class which course we will choose. So let us start the video. ఇప్పుడు 10th class సప్లిమెంటరీ కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే ప్రజెంట్ సప్లిమెంటరీ రాసేటువంటి విద్యార్థులు అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక డౌట్, 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఏ కోర్స్ తీసుకోవాలి? ఇంటర్మీడియట్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, ఐటీఐ చేయాలా, పారామెడికల్ కోర్సెస్ని చూస్ చేసుకోవాలా? ఇలాంటి అనేక సందేహాలు వాళ్ళ మదిలో మెదులుతూ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఎంఈసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా అని చెప్పేసి వారి మనసులో సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగటం ద్వారా మీ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని మీ నుంచి రాబడతాను. మొదటిది, మీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా? సైన్స్ అంటే ఇష్టమా? సోషల్ అంటే ఇష్టమా? అంటే ఏ సబ్జెక్ట్ పట్ల మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది? అంటే ఈ సబ్జెక్ట్ అయితే నాకు చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటే మంచి మార్క్స్ గెయిన్ చేయగలుగుతాను అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీకు ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని తీసుకొని మీరు ఫర్దర్గా ఇంటర్మీడియట్లో కానివ్వండి, ఇంకా వేరే ఏ కోర్స్ చేసినా కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పేరెంట్స్ ఫోర్స్ వల్ల కానీ, ఫ్రెండ్స్ ఆ కోర్స్ తీసుకున్నారని చెప్పేసి మీరు కూడా ఆ కోర్స్ తీసుకోవడం కానీ, ఇలా చేసినట్లయితే చదవాల్సింది పేరెంట్స్ కాదు, మీరు చదివే కోర్సు ఎగ్జామ్స్ రాయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది మీరు, మీ ఫ్రెండ్స్ కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ సబ్జెక్టు ఈజీగా ఉంటుంది, ఏ సబ్జెక్టు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేటువంటి కోణంలో ఆలోచించుకొని మీరు గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది, మీ ఎయిమ్ ఏంటి? అంటే కొంతమందికి నేను ఇంజనీరింగ్ చేయాలని, నేను మెడిసిన్ చేయాలని, ఇలాగా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. మరి కొంతమందికి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ని పొందాలనేటువంటి ఏముంటుంది. వారికి లేకపోయినా వారి పేరెంట్స్కి ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ చేయాలనుకునేటువంటి వారు ఎంపీసీ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా అనేటువంటి మరొక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మొదటిగా మీ ఇంట్రెస్ట్, మీకు ఏది ఈజీగా ఉంటుందో సబ్జెక్టు అది మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టు. రెండవది, మీ యొక్క ఎయిమ్ ఏంటి? ఆ ఎయిమ్ అనగా కొంతమంది ఇంజనీరింగ్ చేయాలని, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలని, వాటిలో గవర్నమెంట్ జాబ్ పొందుకోవాలని, అలాగే మరికొంతమందికి బైపీసీ చేసి డాక్టర్గాను, లేదా అగ్రికల్చర్, లేదా వెటర్నరీ వైపు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ
మీరు ఏ కోర్స్ తీసుకున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు ఈజీగా ఉన్నది తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్గా ఉన్నది తీసుకోండి. ఎంపీసీ గ్రూప్ తీసుకునే వాళ్ళు ఎందు నిమిత్తం ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎంపీసీ గ్రూప్ తీసుకొని తర్వాత బీఎస్సీ చేసి తర్వాత ఎంసీఏ చేయాలనుకుంటున్నారా లేదా ఎంఎస్సీ చేయాలనుకుంటున్నారా అనేది ఒక కోణం. రెండోది ఎంపీసీ కోర్స్ తీసుకొని ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది రెండవ కోణం. ఇక్కడ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇంజనీరింగ్ చదవాలనుకునేటువంటి వాళ్ళు ఎంపీసీ కోర్స్ తీసుకోవడం కన్నా కూడా పాలిటెక్నిక్ కోర్స్ తీసుకోవడం వల్ల వారికి చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎంపీసీ కోర్స్ తీసుకొని బీటెక్ చేయాలనుకునే దానికన్నా కూడా డైరెక్ట్గా ఈ పాలిటెక్నిక్ కోర్స్ తీసుకొని దానికి సంబంధించి మీరు ఏదైతే బీటెక్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ని ముందుగానే పాలిటెక్నిక్లో చదివి ఆ యొక్క బేసిక్స్ అన్ని పాలిటెక్నిక్లో కవర్ చేసుకొని దాని ద్వారా ఒక బేస్ని నిర్మించుకొని ఇంజనీరింగ్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి లేటరల్ ఎంట్రీలోకి ప్రవేశించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. మీరు విన్నది చాలా క్లియర్గానే ఉంది. ఎంపీసీ చేసి బీటెక్ చేసిన వాళ్ళకన్నా కూడా పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసిన వాళ్ళకి టెక్నికల్గా కానివ్వండి, ప్రాక్టికల్గా కానివ్వండి ముందంజలో ఉండేటువంటి ఆస్కారం ఉంది. అంటే ఎంపీసీ చేసి బీటెక్ చేసిన వారితో కంపేర్ చేసుకుంటే పాలిటెక్నిక్ చేసి బీటెక్ సెకండ్ ఇయర్లోకి జాయిన్ అయినటువంటి వారికి ఆ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ పాలిటెక్నిక్లో ఆ సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ అన్నీ కూడా 3 years కవర్ అవుతాయి. అది ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ అవుతాయి. ఇక్కడ పాలిటెక్నిక్ సంబంధించి కానివ్వండి లేదా బీటెక్ సంబంధించిన సబ్జెక్టు ఎటువంటిది కూడా ఇక్కడ కవర్ కాదు. అంటే ఎంపీసీ చేసి బీటెక్ చేసే వారితో కంపేర్ చేసుకుంటే పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసేటువంటి విద్యార్థుల్లో బీటెక్ సంబంధించినటువంటి బేసిక్స్ కవర్ అవ్వడంతో పాటుగా వారు బీటెక్లోని చాలా వరకు 25 నుంచి 30% సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ 40% బేసిక్స్ని ఇక్కడ పాలిటెక్నిక్లోనే మీరు చదవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవ్వటం వల్ల ఈ యొక్క ఎంపీసీ చేసి బీటెక్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కంపేర్ చేసుకుంటే పాలిటెక్నిక్ చేసి బీటెక్లో వచ్చిన స్టూడెంట్స్ ఈ యొక్క బీటెక్లో చాలా ఫాస్ట్గా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. వారికి బీటెక్ చాలా సులభంగా, ఈజీగా, అలాగే వారి యొక్క పని చాలా వేగంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంపీసీ అలాగే పాలిటెక్నిక్ ఇక్కడ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఎవరైతే ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారు ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేసే బదులు పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ చేయడం ఉత్తమమైనటువంటి పని. దానికి కారణం నేను ఆల్రెడీ చెప్పాను. ఎంపీసీలో బీటెక్ సంబంధించినటువంటి అంశాలు ఆ బేసిక్స్ కవర్ కావు. పాలిటెక్నిక్లో మనము ఏదైతే బీటెక్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానివ్వండి, ఏ కోర్స్ సంబంధించి అయినా కానీ మనం తీసుకున్నటువంటి కోర్సు బీటెక్లో ఏదైతే ఉందో అది పాలిటెక్నిక్లో ఆల్రెడీ మనం 3 years ప్రాక్టికల్ గాను థియరీ గాను ఆల్రెడీ మనము నేర్చుకుని ఉంటాం. కాబట్టి ఇది ఒక ఫౌండేషన్ లాగా పనికొచ్చి బీటెక్లో చాలా ఈజీగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేయడం కన్నా పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా తెలివైన నిర్ణయంగా మనము ఎంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండోది బైపీసీ కోర్స్. ఈ బైపీసీ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి. త్వరగా సెటిల్ అవ్వాలనుకునే వారు, ముఖ్యంగా గర్ల్స్ ఈ యొక్క బైపీసీ కోర్సులు తీసుకుంటే ఎంఎల్టీ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, నర్సింగ్లో ఏఎన్ఎం కానివ్వండి, జిఎన్ఎం కానివ్వండి, బీఎస్సీ నర్సింగ్ అని చేసి త్వరగా మీ లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో గర్ల్స్ అనేటువంటి వాళ్ళు బైపీసీ కోర్స్ తీసుకొని తద్వారా మీరు ఈజీగా త్వరగా సెటిల్ అవ్వడానికి
మార్గం ఉంటుంది. మరి హయ్యర్ కోర్సులు చేసేటువంటి వారు, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చేసేటువంటి వారు చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అలా ఎంబీబీఎస్ కాకుండా త్వరగా బైపీసీ చేసి ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీ ఇలాంటి కోర్సుల ద్వారా త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఈ యొక్క బైపీసీ కోర్సు కూడా ఉత్తమమైనదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టాప్ మోస్ట్ కోర్సులో ఎంపీసీ, బైపీసీ ఉన్నాయనే విషయం మనకు తెలుసు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు ఏ కోర్సు తీసుకోవాలంటే హెచ్ఈసి కోర్సు అనేటువంటిది చాలా ఉత్తమమైన కోర్సు. ఎందుకంటే హెచ్ఈసిలో హిస్టరీ, సివిక్స్, అలాగే ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్టులు కవర్ అవడం వల్ల మనకి ఈ యొక్క సబ్జెక్టులు అనేటువంటివి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అలాగే ఆర్ఆర్బి కానివ్వండి, ఇక మనము సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీసెస్ కోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క సోషల్ గ్రూప్కి సంబంధించి ఎక్కువ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా హెచ్ఈసి గ్రూప్ని ప్రిఫర్ చేసుకొని హెచ్ఈసి గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని దానిలో రాణించినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారు రాణించేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి జాబ్స్ని పొందాలనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే దానిలో ఎక్కువగా అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తద్వారా ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఆ యొక్క బ్యాంకులు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషను ఇలాంటి వాటిలో జాబ్స్ పొందాలనుకునే వాళ్ళు ఎంపీసీ గ్రూప్ని తీసుకోండి. అలా కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి అంటే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి కోర్సులు ముందు అలాంటి కోర్సుల్లో జాబ్ని పొందాలనుకునే వాళ్ళు ఈ యొక్క హెచ్ఈసి గ్రూప్ను తీసుకోండి. లేదు మాకు డిగ్రీ ఉంటే చాలు, మేము కాంపిటేటివ్ ఎగ్జాము అనేదానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మేము ఫేస్ చేయలేము, ఎంపీసీ గ్రూప్ మ్యాథ్స్ని మేము ఫేస్ చేయలేము, బైపీసీ గ్రూప్లో బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ మేము ఫేస్ చేయలేము, మాకు ఒక కోర్సు, ఒక డిగ్రీ కంప్లీట్ అయితే చాలు అనుకునే వాళ్ళు సిఈసి గ్రూప్ తీసుకోండి. సిఈసి గ్రూప్లో సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఉంటాయి. సో వాటిలో మనం సిఈసి తీసుకున్నట్లయితే తర్వాత బిఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, అలాగా ఒక డిగ్రీని కంప్లీట్ చేసుకొని డిగ్రీని పొందడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఆ సిఈసి గ్రూప్ వాళ్ళు తర్వాత మనకి ఇటు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాగే సిఈసి గ్రూప్ తీసుకొని బిఏ, బీకామ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ, ఎంకామ్ తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా స్కోప్ ఉంటుంది. మరి సిఏ కోర్స్ చదవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎంఈసి కోర్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎంఈసిలో మ్యాథ్స్ ఉన్నప్పటికి కూడా అది ఎంపీసీ అంత కఠినం కాదు. అలాగే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ కవర్ అవుతాయి కాబట్టి ఈ సిఏ గ్రూప్ తీసుకొని కంపెనీ సెక్రటరీస్ ఈ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాలిటెక్నిక్ కోర్సు చదివి బీటెక్ చేయడం ఈజీ. కాబట్టి ఎంపీసీ తీసుకొని బీటెక్ చేయడం కన్నా పాలిటెక్నిక్ కోర్స్ తీసుకొని బీటెక్ చేయడం ఈజీ. రెండవది, కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు డైరెక్ట్గా హెచ్ఈసి తీసుకోండి. అలా కాదు త్వరగా మీరు సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు మరి బైపీసీ తీసుకొని దానిలో బిఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఎంఎల్టీ కానివ్వండి, ఇలాగా ఏఎన్ఎం, జిఎన్ఎం ఈ కోర్సులు చదివి త్వరగా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బైపీసీలో అగ్రికల్చర్ కానివ్వండి, వెటర్నరీ ఇలాంటి కోర్సులు చేసి వినూత్నంగా జాబులు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మనము ఫైనల్గా ఏ కోర్స్ తీసుకోవాలనేటువంటిది నిర్ణయం అనేది మీది. మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉందో ఆ కోర్స్ తీసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉందో అది తీసుకోండి. మీ ఎయిమ్ ఏముందో, మీ యొక్క ఎయిమ్ ఏంటో దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. అంతేగాని పేరెంట్స్ ఫోర్స్ చేశారనో, మీ యొక్క ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారనో మీరు కోర్స్ తీసుకుంటే మీరు ఆ కోర్సుని కంప్లీట్ చేయలేక అక్కడితో ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ తీసుకోండి, మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి.
అలాగే మీ ఎయిమ్కి సంబంధించిన కోర్స్ తీసుకోండి అనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sonu Chinnu Shorts. Thank you and all. Thank you and all for seeing this video until the end.